ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబు, శివాలయం దగ్గరికి వస్తావా? క్షమించండి సార్, ఆటోలో ప్యాసింజర్ ఉన్నారు. పర్వాలేదన్నా, నేను కూడా అక్కడికే కదా, నాతో పాటు రానివ్వండి. సార్, మీరెక్కండి. సార్, మిమ్మల్నే లోపలికి వచ్చి కూర్చోండి. పోనివన్నా. చెప్పండమ్మా, ఎవరి పేరు మీద అర్చన చేయించాలి? ఈరోజు సార్ కూతురు పుట్టినరోజట. ముందు ఆమె పేరు మీద అర్చన చేయించండి. చెప్పండి అయ్యా, మీ కూతురు పేరేంటి? నా కూతురు పేరు సంయుక్త. పెళ్ళైన ఎన్నో ఏళ్లకి లేక లేక పుట్టిన కూతురు. ఒక ప్రమాదం వల్ల ఇప్పుడు చలనం లేకుండా కోమాలో ఉంది. ఎప్పుడు మళ్ళీ మామూలు మనిషి అవుతుందో, ఎప్పుడు మళ్ళీ నన్ను నాన్న అని పిలుస్తుందో నాకు తెలీదు. తనకెలాగైనా నయమవ్వాలని ఆ భగవంతుడికి అర్చన చేయించండి పంతులు గారు. అలాగేనయ్యా. ఓం సంయుక్త నామధేయస్య. हरि ओं श्रीमन्महागणाधिपते नमः। महालक्ष्मी देवताभ्यो नमो नमः। अयं मुहूर्तस्य मुहूर्तोऽस्तु। सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु। महालक्ष्मी देवताभ्यो नमो नमः। ध्यायेत् पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायिताक्षीं हेमाभां पीतवस्त्रां। తీసుకోండి అయ్యా. జయమ్మర్ గారు ఇంకా రాలేదనుకుంటా. కుటుంబరావు గారు వెళ్ళి కనుక్కోండి. మీరందరూ వచ్చారు, జయమ్మర్ గారు కనిపించడం లేదేంటి? వెనకొస్తున్నారు, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఓకే. మీ బాధ నాకు అర్థమవుతుందండి. అయిన వాళ్ళు దూరం అయినప్పుడు ఏడుస్తాం, బాధపడతాం. కొన్నాళ్ళకి ఆ భారం కూడా నెమ్మదిగా దించేసుకుంటాం. కానీ ఎదురుగానే ఉన్న మనిషి మనల్ని పలకరించకుండా, మనల్ని గుర్తించకుండా చనిపోయినట్టు పడుంటే అది తట్టుకోవడం చాలా కష్టం. అవునమ్మా, అచేతనంగా పడున్న నా కూతుర్ని చూసి నేను కన్నీరు పెట్టని రోజంటూ లేదు. 10 మందికి మంచి చేసే గుణం నాది. ఎంతో మందికి అన్నం పెట్టిన చెయ్యి నాది.
మంచి ఆ భగవంతుడికి కనిపించలేదో, నా దయాగుణమే ఆయనకి అర్థం కాలేదో, నాకు మాత్రం ఎంత అన్యాయం చేశాడమ్మా. ఎప్పటికైనా ఆయన రాతిగుండ కరక్కపోదా? ఎప్పటికైనా నా కూతుర్ని మామూలు మనిషిని చెయ్యకపోతాడా అని ఆశగా ఎదురు చూస్తున్నానమ్మా. మంచి వాళ్ళకెప్పుడూ మంచి జరుగుతుందండి. మీరు చేసిన దాన ధర్మాలు ఎప్పటికీ వృధాగా పోవు. ఖచ్చితంగా మీ కూతురు మీకోసం తిరిగి వస్తుంది. అవునమ్మా, నిన్ను చూస్తూ ఉంటే ఇప్పుడిప్పుడే నాకు నమ్మకం కలుగుతోందమ్మా. ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో నాకు ఊరట కలిగించాలనుకున్నట్టున్నాడు. ఏదో ఒక విధంగా నా బాధ తగ్గించాలనుకున్నాడు. అందుకే నిన్నిలా నాకు పరిచయం చేశాడమ్మా. నాదే ఉందండి. 4 మంచి మాటలు చెప్తే ఎదుటి మనిషికి కాస్తైనా ఊరట కలుగుతుంది. నేను చేసింది కూడా అదే కదా. లేదమ్మా, ఎవరి వల్ల ఎప్పుడు మన జీవితంలో ఏ మార్పు వస్తుందో మనకి తెలీదు. ఎవరి వల్ల మన కథ ఎలాంటి మలుపు తిరుగుతుందో మనం ఊహించలేం. నీ పరిచయం మాత్రం నాకు గొప్ప మేలే చేస్తుందని అనిపిస్తోందమ్మా. ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉందండి. 11 ప్రదక్షిణాలు చేసి కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అవునమ్మా, అయితే ఇప్పుడే చేస్తాను. అయ్యయ్యో, మీరు పెద్దవారు. ఈ వయసులో ప్రదక్షిణాలు చేయలేరు మీరు. మీ అమ్మాయి కోసం నేను ప్రదక్షిణాలు చేస్తాను. ఏమీ కాని నేనే మీ అమ్మాయి కోసం ప్రదక్షిణాలు చేస్తున్నానంటే ఆ భగవంతుడు ఖచ్చితంగా ఆలోచిస్తాడు. ఆ అమ్మాయికి ఖచ్చితంగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. నేను ప్రదక్షిణాలు చేసొస్తాను. అలాగేనమ్మా. ఎవరు కన్నా బిడ్డో అచ్చం నా కూతురు పోలికలో ఉంది. నా కూతురే లేచొచ్చి నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. భగవంతుడా, ఈ అమ్మాయి వల్ల కాస్తైనా ఓదార్పు దొరికినట్టయింది. చాలా సంతోషం తండ్రి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.